వరలక్ష్మి వ్రతం సీరీస్‌లో పార్ట్ 2 ఇది. ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే అర్జున్‌ని గేమ్స్ దగ్గర వదిలేసాను. నేను ఆల్రెడీ ఒక చీర తీసి పెట్టుకొనున్నాను. అది కట్టుకుందాం అని చెప్పేసి. బట్ ఎందుకో నాకదొద్దు వేరేదేదన్నా చూడాలనిపిచ్చింది. లాస్ట్ మినిట్‌లో బ్లౌజ్ ఎవరు కుట్టరు కదా! సో, ఉన్న శారీయే కట్టేసుకుందాము అనుకున్నాను. బట్ అప్పుడే గుర్తొచ్చింది నా దగ్గర ఒక ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ ఉంది. దాని పైకి చీర లేదు అని చెప్పేసి. ఇంకేముంది షాపింగ్‌కెళ్ళిపోయి అయితే నాకు నచ్చిన చీర అయితే కొనుక్కున్నాను. అది ఎట్లా స్టైల్ చేశాననేది నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తుంది. ఇంకా పూజకి, వాయనానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. దెన్ డిన్నర్‌లోకైతే మాకు చియాలి చేసున్నారనమాట. అంటే మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా జేయడం. అది తినేసిన తర్వాత అర్జున్‌కి గూడా అన్నం తినిపిచ్చేసాను. ఈ మధ్య అర్జున్ సాంగ్స్ చూస్తూని దాని డాన్స్ మూవ్స్ కూడా చేస్తున్నాడు చూడండి. దెన్ ఇంకా తాంబూలం ప్యాకెట్స్ అయన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డేకి పనులు పెట్టుకుంటే అవ్వవు కదా! యాక్చువల్‌గా ఈరోజు మా ఆయన బర్త్‌డే కూడా మా ఆయనకి ఒక చిన్న కేక్ కూడా కట్ చేపిచ్చేసాము. ఆల్మోస్ట్ ఇవన్నీ ప్యాక్ చేయడానికి 1 అవర్ పట్టింది. సరే పూజ గదా! మెహందీ పెట్టుకుందాం అనుకుంటే ఇదేదో ఇన్‌స్టంట్ మెహందీ అంట. పెట్టుకోవడం, రబ్ చేయడం అంతే పండిపోయింది అదైతే. నా పూజ ఎలా జరిగిందని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.